సచిన్. రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి నిర్మల. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ బ్యాక్ టు బ్యాక్ చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలో తన కుటుంబంలో మరో కుటుంబంలో ముగ్గురిని చంపేసిన ఆ దుర్మార్గుడి కోసం పోలీసుల వేట కొనసాగుతుంది. రంగంలోకి దిగడం జరిగింది. ఘటనా స్థలానికి సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా చేరుకోబోతున్నారనేది ఇక్కడ తెలుస్తోంది. చిట్యాల రుక్కమ్మ 65 ఏళ్ల చిట్యాల రుక్కమ్మతో పాటు భార్య పార్వతిని, కుమారుడు పరీక్షిత్ని, కుమార్తె దైవక్షిత్ను కూడా చంపేశాడు. కత్తితో దాడి చేసి 6గురిని కిరాతకంగా చంపేశాడు. 28 ఏళ్ల రాజ్ కుమార్ నిండా 30 ఏళ్ళు కూడా లేదు, కానీ ఎంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడు. బెయిల్పై వచ్చిన వెంటనే ఇటువంటి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లి భార్య, 2 పిల్లల్ని చంపేశాడు ఈ రాక్షసుడు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో కిరాతకానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చంపేసిన తర్వాత తన తల్లిదండ్రులకు రాజ్ కుమార్ ఫోన్ చేశాడు అనేది వినిపిస్తున్నమాట. 6గురిని చంపేసిన కేసులో ఆ నిందితుడు ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా ఈ ఘటన తెలిసిన దైవాలు కూడా ఉలిక్కిపడింది, షాక్ గురైంది. ఈ ఘటన తెలిసిన వెంటనే పొద్దున్నే సాధారణంగా పొద్దుగాల అంటూ ఉంటాం. ఈ ఉదయాన్ని ఇటువంటి ఘటన వినడం, ఇటువంటి ఘటన అక్కడ తెలుసుకోవడంతో దైవాలు కూడా షాక్ గురైంది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మా ప్రతినిధి నిర్మలా ప్రెసెంట్ గ్రౌండ్కి వెళ్లే దారిలో, ఇన్ఫాక్ట్ గ్రౌండ్లో ఎటువంటి పరిస్థితి ఉంది ఇన్ఫర్మేషన్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నిర్మలా, ప్రెసెంట్ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? అధికారులు ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? కేవలం ఇతగాడు ఒక్కడే ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందా? డీటెయిల్స్ ఏంటి? ఎస్ సచిన్, ఇప్పుడైతే మరి పాత కక్షలే కారణమా లేకపోతే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే 6 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది షాదా ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మొత్తానికైతే. ఎందుకంటే ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా పోలీసులను నిలదీస్తున్న సిచ్యువేషన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా ఎందుకంటే ఇంతకు ముందు కూడా హెచ్చరించారు, వాళ్ళు పోలీసులకు ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం వహించారంటూ చుట్టుపక్కల ప్రాంత వాసులు అయితే చెప్తూ ఉన్నమాట. అదే విధంగా ఇక్కడికి సిపి తరుణ్ జోషి, అలాగే డీసీపీ యోగేష్ గౌతమ్ వీళ్ళు కూడా చేరుకొని వాళ్ళతో పాటు పోలీసు బృందం అంతా కూడా చేరుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి డాగ్ స్క్వాడ్లతో కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతము ఇక్కడ నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలోనే గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సచిన్, రైట్, ఒక్కసారి నేను లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మీరు చూస్తున్నారు వాళ్ళంతా కూడా మృతులు. భార్య పార్వతితో పాటు మిగిలిన వాళ్ళంతా కూడా 2 చిన్నారులు. అదుగు ఆ కత్తితోనే విచక్షణ రహితంగా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత కిరాతకంగా, అమానవీయంగా, కనీసం పిల్లలు కట్టుకున్న భార్య, కన్న పిల్లలు అనే విచక్షణ కూడా లేకుండా వాళ్ళ ముగ్గురుతో పాటు తన మీద కేసు పెట్టింది అని ఆ కక్షతో ఆ బాలికను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్ళి లైంగిక దాడికి పాల్పడి, అఘాయిత్యానికి పాల్పడి, నానా చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత మళ్ళీ అఘాయిత్యానికి పాల్పడి చంపేశాడు ఈ నరరూప రాక్షసుడు. ప్రస్తుతం వీడు ఎక్కడున్నా ఆ ఫోటో గుర్తుపెట్టుకోండి, వాడు ముఖం గుర్తుపెట్టుకోండి. వాడు నేనే చంపేశా అని చెప్పి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులకే స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు నేనే చంపేశాను అని చెప్పి. అంతేకాదు తల్లిదండ్రులకు చెప్పాడు అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. పోలీసులకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత నేను కూడా చచ్చిపోతున్నా అని చెప్పాడు. వీడు బతుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఆ ముఖం మీకు ఎక్కడైనా కనిపిస్తే కనుక వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. చూడండి, ఆ 6గురు కూడా, ఆ నానమ్మ, ఆ బాలిక మాస్క్ వేసి చూపించడం జరుగుతోంది. ఎందుకంటే ఆ బాలిక, ఆ మైనర్ బాలిక 17 ఏళ్ళ నుండి ఉంటాయి అంతే. 2 చిన్నారులు. ఎవరు? ఇగో ఈ రాజ్ కుమార్, ఈ దుర్మార్గుడి పిల్లలిద్దరు కూడా. అండ్ ఆ తర్వాత ఆ బాలిక తల్లి, ఆయన భార్య పార్వతి. 6గురిని పొట్టను పెట్టుకున్నాడు ఈ దుర్మార్గుడు. కక్ష పెట్టుకున్నాడు. ఎప్పుడెప్పుడు జైలు నుంచి నన్ను విడిచిపెడతారా అని చెప్పి కడుపులో కత్తులు నూరుకుంటూ బయటకు వచ్చాడు. అంతే. రాత్రి ఆ మనసులో ఏం మెదిలిందో, ఆ దుర్మార్గుడికి ఏమెక్కిందో, ఏ పిచ్చి పట్టిందో, ఏమైందో, కత్తి తీసుకొని తన మీద కేసు పెట్టిందని ఆ కక్షతో ఆ బాలికను, ఆ బాలిక కుటుంబాన్ని, ముందుగా ఆ బాలిక తల్లిని, నానమ్మను
కసి తీర కస 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 కత్తితో పొడుచు 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 పొడిచి చంపేసి ఆ తర్వాత ఆ బాలికను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్ళి లైంగిక దాడికి పాల్పడి ఎంత చిత్రవద చేస్తుంటాడో ఆలోచించండి. అన్నిటికీ తెగించేసిన ఈ దుర్మార్గుడు ఆ బాలికను ఎంతలా వేధించుంటాడు. ఆ సందర్భంలో అర్ధరాత్రి నన్ను కాపాడండి 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 అంటూ ఎంత ఆర్తనాదాలు చేస్తుంటుంది ఆ ఆడబిడ్డ. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించుంటాడు. తన మీద కేసు పెట్టింది అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆ బాలికను చంపేసిన తర్వాత తన కుటుంబం, కట్టుకున్న భార్య అనే కనికరం లేకుండా కనీసం కార్యేషు దాసి కరుణేషు మంత్రి అని చెప్పి చేసిన వాగ్దానాలు మర్చిపోయి భార్య అనే కనీసం మమకారం లేకుండా ఆ భార్యను చంపేసి అక్కడి నుంచి నాన్న అని పిలిచిన ఆ నోటిని, ఆ గొంతుని ఈ దుర్మార్గుడు ఇంకేం మాట్లాడాలి? వీడా మనిషి అంటే చూడండి, ఆ కత్తి చూడండి. కనీసం పిల్లలకి ఏదైనా చిన్న మేకు లాంటిదో, చిన్న సూదో, చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తండ్రి మనసు విలవిల ఆడిపోతూ ఉంటుంది. అటువంటిది దుర్మార్గుడు. నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, మీరు కనుక ఇప్పుడు రియాక్ట్ కాకపోతే ఇటువంటి ఘటనలు పునరావృతం అయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పోక్సో కేసు పెట్టిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేసాడు కదా, కించిత్ పశ్చాత్తాపమైనా ఉంటుంది అనుకుంటే కాదు. ఆ పశ్చాత్తాపం పగగా మారింది. ఆ పశ్చాత్తాపం పగగా మారి పావు పడగై తన కుటుంబాన్నే కాటేసింది. ఈ విష సర్పం తన కుటుంబంతో పాటు ఆ బాధిత బాలిక కుటుంబానికి కూడా వాళ్ళ జీవితాలను పూర్తిగా చిదిమేసింది. ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. బెయిల్పై రిలీజ్ చేయడమే తప్ప, ఇలాంటి దుర్మార్గుల్ని బెయిల్పై విడిచిపెట్టడమే తప్ప, బెయిల్పై విడిచిపెట్టే ముందు వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటో చూసి ఇకపై విడుదల చేయాలా? మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. డెవలప్మెంట్స్ చాలా క్విక్గా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఆ ఘటనా ప్రదేశానికి చేరుకొని పూర్తిగా ఆ ఘటనా ప్రదేశాన్ని వాళ్ళ స్వాధీనంలోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. డీసీపీ యోగేష్ గౌతమ్, సిపి తరుణ్ జోషి కూడా ఘటనా ప్రదేశానికి చేరుకొని ఆ పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. పూర్తిగా ఆ ప్రాంతాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధం ఉన్నారు. నిర్మల, ప్రస్తుతం దైవాలగూడలో ఎటువంటి భీతవాహ పరిస్థితి ఉంది? అక్కడ వాళ్ళు ఎటువంటి భయభ్రాంతులకు లోనవుతున్నారు? నిర్మల, ఆల్రైట్, మరి కాసేపట్లో నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ దుర్మార్గుడు ఒక్కసారి వాడి ఫోటోని ఫుల్ బాక్స్లో వేసే ప్రయత్నం చేద్దాం. ఒక 1 బాక్స్లో చూపిద్దాం. ఎందుకంటే ఈ ముఖాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీడు కనుక మీకు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. పట్టుకోండి, వీటిని పట్టుకొని అప్పగించండి. వాడు హత్య చేసిన తర్వాత, చంపేసిన తర్వాత నేను కూడా చచ్చిపోతున్నా అని అన్నాడు. ఒకవేళ బ్రతుకుంటే కనుక వీడిని విడిచిపెట్టకండి, వీడిని పట్టుకొని పోలీసులకు అప్పగించండి. అండ్ చాలామంది రియాక్ట్ అవుతున్నారు. మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు కనుక రియాక్ట్ కాకపోతే ఎటువంటి దుర్మార్గుల పట్ల మన చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకుని బయటకు వచ్చి ఎటువంటి విచక్షణారహితంగా దాడులు చేస్తూ ఉంటే, చంపేస్తూ ఉంటే ఎట్లా? ఆల్రెడీ చాలామంది రియాక్ట్ అవుతున్నారు. సరైన శిక్షలు పడాలి అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.